గుడ్ మార్నింగ్ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ దినము శుక్రవారం 40 దినముల ఉపవాస సహవాస మనోహర పండగల విడుదల దినాల్లోకి ప్రభు మనని అభిషేక విడుదల దినాల్లోకి మనని నడిపిస్తున్నా దేవాది దేవుని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయనకే సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి రండి నా ప్రియ బిడ్డలారా, మరి దినము యేసుక్రీస్తు కల్వరి కృపా మినిస్ట్రీ ద్వారా మా కుటుంబం ద్వారా ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు, వందనాలు దైవజనులకి దైవజనరాళ్ళకి, ఇవాన్స్ బిడ్లకి, ఫేస్బుక్ స్నేహితులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు, వందనాలు నేను తెలియజేస్తుండగా నా ఆహ్వానాన్ని గౌరవించి యేసయ్యని గణపరుస్తూ త్వరగా లైవ్లోకి వచ్చినట్లయితే మనం ప్రార్థన ప్రారంభించుకొని ఉదయకాలపు ఉపవాస కూడికలో మరి దేవుణ్ణి ఆరాధిస్తూ నిన్నటి దినము మరి నెట్ చాలా డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకో తెలియట్లేదు నాకు. నేను అసలు దాన్ని ఎక్కువగా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే 40 days కంటిన్యూగా వాక్యం అందించాలని, కానీ ఎందుకో డ్రాప్ అయిపోతుంది, అర్థం కావట్లేదు. అందుని బట్టి మరలా నిన్నటి దినము వర్తమానం ఈరోజు మరలా దేవుడు మనతో మాట్లాడబోతుండగా విత్తనం యొక్క విలువ, విత్తనం యొక్క ఫలభరితం మన జీవితంలో మనం చూడబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా మరి మనం శ్రద్ధగా ఈ ఉపవాస దినాల్లో దేవుని మాట మన హృదయంలో భద్రపరచబడుతుంది, అర్థమవుతుంది. దేవుణ్ణి మనం గణపరిచి మన హృదయంలో ఉన్న అపవాది కట్లు, దుర్మార్గుల కట్లు అన్నీ కూడా విడుదల పొందుతాయి. మరి ప్రతి బలహీనతల నుంచి ఉపవాసంలో దేవుని వాక్కు మనకు విడుదల అనుగ్రహిస్తుంది. దేవుని మాట, దేవుని అభిషేకము సమస్త కాడిని విరగొడుతుంది. హల్లెలూయా. కనుక కాడులు విరగొట్టబడాలి అంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి, దేవునితో సహవాసం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. చకచక మరి లైవ్లోకి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ఆరాధన ప్రారంభించుకుందాం. ఒక్కటే పాట పాడుకొని విలువైన దేవుని మాటను మనం విందాం. ఎందుకంటే నెట్టు నాకు అసలు అర్థం కావట్లేదు, నేనేమి యూజ్ చేయకుండా టక్కున అయిపోతుంది. మరి దాని గురించి నేను కనుక్కునే టైం కూడా సరిపోవట్లేదు. బయటికి వెళ్ళి దాని గురించి నేను ఖచ్చితంగా చూస్తా, పట్టించుకుంటాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన ప్రారంభించుకొని ఒక పాట ఆరాధించుకొని తిరిగి విలువైన దేవుని మాటకి మనం అవకాశం ఇద్దాం. దేవుని మాటను మన బ్రతుకుల్లో అది పని చేయనట్లుగా, ఫలించినట్లుగా మనం శ్రద్ధగా విందాం. ప్రియబిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం, ఈ శుభ శుక్రవారం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి ఈ 40 దినముల ఉపవాస ప్రతిష్ట, విశిష్ట, మనోహర అభిషేక విడుదల మరి పండగల దినములలోకి మమ్మల్ని నడిపిస్తున్నందులకు వందనాలు తండ్రి. ప్రతి దినము ప్రభా మమ్మల్ని బలపరుస్తూ, మా బలహీనతల నుంచి విడిపిస్తూ, అపవాది వేస్తున్న ప్రతి కట్ల నుంచి విడిపిస్తూ, ప్రతి బంధకము నుంచి విడిపిస్తూ, మీ సన్నిధి మాకు తోడుగా నుంచి మీ క్షేమం మాకు కలుగచేసి తండ్రి నాయనా మీకు వందనాలు. కనుక ప్రతిరోజు నిదాసరాల్ని బలపరుస్తూ వస్తున్న ప్రతి బిడ్డల్ని నీ మాట చేత బలపరుస్తూ, ధైర్యం ఇస్తూ, విజయాన్ని కలుగచేస్తూ మరి ప్రతిదినము అందరం మెరాకిల్స్ పొందుకోవాలి, ఆత్మలో బలం పొందుకోవాలి. శత్రు బలమంతటి మీద మాకు అధికారం కలిగినట్లుగా ఆత్మలోని వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా బలం తెచ్చుకొని ప్రభువా మా జీవితాలను, మా సేవ విధానాలు నాయన మీరు మాకు ఇచ్చిన సమయాన్ని, ఆయుష్కాలమును నీ మహిమార్థమై ముందుకు నడిపించబడ్డ కృప చూపి సహాయం అందించమని ప్రతి ఆటంకంగా ఉన్న ప్రతి డిస్టర్బెన్సు, ప్రతి ప్రభావము, ప్రతి యజబేలుల ఆత్మల యొక్క ప్రభావము, శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను నాకు ఇచ్చిన అధికారంతో.
ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్స్, బలహీనపరిచే దయ్యపు శక్తులను, అల్లరి శక్తులను యేసుక్రీస్తు అధికారం కలిగిన నామమున ఖండిస్తున్నాను. ప్రభువా, ఈ సన్నిధి మా మధ్యకి దిగి వచ్చును గాక. మేము స్తుతిస్తుండగా మా మధ్య మా స్తుతుల మీద ఆశీనుడై ఉండమని మేము అడుగుతూ ప్రార్థిస్తున్నాం. అలాగుననే అయ్యా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ దినము ఇద్దరు ఎక్కడ ఏకీభవించి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన మా తండ్రి మా మధ్యకి దిగి వచ్చి మేమిద్దరము కలిసి ఇద్దరి కంటే ఎక్కువగా ప్రార్థిస్తుండగా స్తుతిస్తుండగా అయ్యా మా మధ్యకి దిగి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ 40 దినములు ప్రతి దినం ఒక నూతనమైన కృపతో, నూతనమైన వాత్సల్యంతో, నూతనమైన అభిషేకంతో, నూతనమైన కార్యాలతో మమ్మల్ని తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. మరి హోసన్నా సాంగ్స్ నుంచి చక్కటి పాట మనం పాడుతూ ప్రభుని గణపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా అన్న పాట పాడుతూ ప్రభువును హెచ్చిస్తాం. ప్రియబిడ్లారా, ప్రభువును గణపరుస్తాం, ప్రభువును కొనియాడదాం. 89 సాంగ్ నెంబర్ 89. హల్లెలూయా. పాట నెంబరు మరి 89వ పాట పాడుతూ మన ప్రభువును మనం గణపరుస్తాం, మన ప్రభువును మనం హెచ్చిస్తాం. నా ప్రియబిడ్లారా, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే సుగుణాల సంపన్నుని తెలుసుకున్నాం మనం కనుక ఆ సుగుణాల సంపన్నుని యొక్క సుగుణాలను ఆరాధిస్తూ మనము కూడా ఆ సుగుణాలు కలిగిన జీవితం మనం జీవించవలసి ఉన్నది. కనుక ఆయనను జీవించడానికి కృప చూపిస్తుండగా ఆయన మాటల్లోని మకరందాన్ని ఈరోజు మనం ఆస్వాదించుకుంటూ ఆయన గుణములు కలిగి ఆయన పోలిక చొప్పున భూమి మీద దినదినము మరి మనం మార్చబడాలి. ఉపవాస దినాల్లో కూడా మన యొక్క బలహీనతలన్నిటి నుంచి విడుదల పొందుకొని ఆత్మలో బలం పొందుకొని ప్రభుకు సాక్షిగా ప్రభు మహిమార్థమై మన సేవలు, మన కుటుంబాలు ప్రభు కొనసాగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతిస్తాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అందరూ నోరు తెరిచి ఈ మాటలు ఆయన గణపరుస్తాము. ఆ సుగుణాల సంపన్ని గొప్ప చేస్తాం, ఆయన నామాన్ని హెచ్చిస్తాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య లేని బ్రతుకులో చెడ్డ బ్రతుకు, మంచి లేని బ్రతుకు, సంతోషము లేని, సమాధానము లేని, ఆరోగ్యము లేని, ఆశీర్వాదము లేని ఈ బ్రతుకును ఆయన తెలవగానే, ఆయన తెలుసుకోగానే కదా మరి బ్రతుకు మారిపోయింది. హల్లెలూయా. ఆయన గురించి తెలుసుకోగానే, ఆయన మాట గురించి తెలుసుకోగానే మన జీవితం మారిపోయింది. ఒక నూతన సృష్టిగా నీవు నేను మార్చబడ్డాం ప్రియబిడ్డలారా. హల్లెలూయా. స్తుతిస్తాం. యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. మరొకసారి, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. ఓ నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. ఆయన వెన్నంటుతూ ఆయన అంటుకుంటూ మనం నడుస్తుండగా, అంటే ఉపవాసాలు, ఉదయం లేచి దేవుని మాటలు ధ్యానం చేసుకోవడం, దేవుని సన్నిధి అనుభవించటం, మందిరానికి వెళ్ళటం, దేవుని స్తుతించటం, ఇలాంటివి మరి మనం చేస్తుండగా నడుస్తుండగా ఆజ్ఞలేంటి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవద్దు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞలు, ఆయన మాట ద్వారా మనకు తెలియవచ్చింది. లేకపోతే ఇష్టానుసారమైన జీవితం మనది. హల్లెలూయా. ఇష్టానుసారంగా బ్రతికే అనుభవం మనది. కానీ ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను మరి నూతన సృష్టిగా మనని మార్చిన మన బ్రతుకులు ఆయన తెలుసుకుని ఆయన వెంటంటే నడిచినప్పుడు ఆయన ఆజ్ఞలు మనము ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అన్నీ మనకు నేర్పిస్తుండగా నూతన సృష్టిగా మార్చబడ్డాం. హల్లెలూయా. గొప్ప కార్యం కదా. ఒకప్పుడు బ్రతుకు, ఇప్పుడు చూడు ఎంత చక్కటి బ్రతుకు బ్రతుకుతున్నా. నా దేవుడు నన్ను ఎంతగా మార్చాడని మన హృదయంలో ఒక సంతోషం ఉంటుంది కదా ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. స్తుతిద్దాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు మమ్ము నడిపించగలవు, మేము నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే కదా. ఆయనతో నడుస్తున్నప్పుడు మన శ్రమంతా సిలువలోనే మోసాడండి. ఈ 40 దినములు మన శ్రమంతా 40 దినములు ఉదయం 40 దినములు రాత్రులు మరి ఆయన మన శ్రమ మోసి మనకు శ్రమ లేకుండా చేసి సంపూర్తి చేశాడు. అది సంపూర్తి చేసినాక ఇక మనం కూడా 40 దినములు ఉపవాసము చేస్తూ ఉండగా, ఆయనతో నడుస్తుండగా ఆయన ఆత్మ, ఆయన అభిషేకము మనం పడుతున్న ఆయన కొరకు కష్టాలుగా లేకుండా ఆయనే భరించుకుంటూ మనని ముందుకు నడిపిస్తున్నాడు. నా ప్రియ బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కనుక ఆయన కృప తలస్తే మన శ్రమల్లో, ఇంత శ్రమలోంచి నేను ఎట్లా బయటకు వచ్చాను అంటే, ఒక మానవుడు శ్రమలోంచి బయటికి రాలేడు ప్రియ బిడ్డలారా. బయటికి రావడానికి ఆ శక్తి సరిపోదు. దేవుడు మాత్రమే మనల్ని ఆయన కృప ద్వారా ఆ శ్రమలు మన మీద పడకుండా ఆయనే మోసాడు సిలువలో. హల్లెలూయా. అందుకే జయించాం ప్రియ బిడ్డలారా. నేను
బాగా భక్తి చేస్తున్నా, బాగా భక్తి చేశాను, అందుకే చాలా జయించాను. ఓకే, కరెక్టే, అది కూడా మనకు అవసరమే. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఆయన కృప ద్వారా మన శ్రమలుగా అనిపించకుండా సంతోషంగా ఆయన వెంబడిస్తూ, అంటే ఆయన రుచి ఎరిగిన వారు ఆయన వెంబడిస్తూ సంతోషంగా వాటిని స్వీకరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు, జయించుకుంటూ. స్తుతిస్తాం. నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట, భూమి మీదను పరలోకమందును ఆయన మనకిచ్చే మహిమ ఎదుట అవి ఎన్న తగినవి కావే అని భక్తులు దేవుని స్తుతిస్తున్నాడు. నీవు మాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము, జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. థ్యాంక్ యూ లార్డ్. రీవర్షకెందలారసియా కురియానమా సికియారా లోరోషి అంతరికలౌరియా రేమేకే మెసెకే తెరేమే హందుల్లారసియా. అయినా మీకు స్తోత్రాలు. ఈ కొద్ది స్తుతి ఆరాధన మీరు అంగీకరించి మా మధ్యకి దిగి వచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు ఒక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాము తండ్రి, సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి ఒక పాట చాలు, ఎందుకంటే నెట్ సరిగా సహకరించట్లేదు, దాన్ని బట్టి కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాక్యం చాలా ఇంపార్టెంట్ కనుక. నిన్నటి దినము మరి విలువైన దేవుని విత్తనాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు విత్తనం యొక్క విలువ, అంటే దేవుని మాట విత్తనంతో పోల్చాడు దేవుడు. ఆ మాటను మనం ఎలా ధ్యానం చేసుకోవాలి, దాన్ని ఎలా మనము స్వీకరించాలి, అది ఎలా మనలో ఫలించాలి, ఎట్లా ఫలిస్తుంది, ఎట్లా ఫలించాలి, ఫలిస్తే ఏమైందని, అది దేనికి గుర్తుగా చేశాడో నిన్నటి దినము కాస్త దేవుని మాటలు మనతో మాట్లాడాడు. మరి మిగతా ఆ యొక్క విలువైన విత్తనం యొక్క శ్రేష్టమైన అనుభవాన్ని ఈ దినం ఉదయం మరలా మనం విందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, మరి లూకాసు వార్త నుంచి నిన్నటి దినము దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. రీవర్షకేందలోరోసియా ఖురానమా సికియారా లోరోసియా రీఖందరోలోరు బాబా షెకెందలోరోసియా. మరి ఆ 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం అందరూ తీసి దేవుని మాట వినాలి. ఎందుకంటే ఆయన మాటను ఇందాక పాటలో విన్నాం కదా, ఆయన మాటను మనము స్వాధీనపరుచుకోవాలి. ఆయన మాటను మనము మన లోపలికి, ఒక మాట ఎవరైనా మాట్లాడితే అది లోపల గుచ్చుకొని పోతుంది కదా, గుచ్చుకొని పదే దాన్ని గుర్తు చేసుకొని బాధపడతాం కదా, బాధపడి వేదన పడి ఒక్కొక్కసారి మానసికమైన ఒత్తిడిలోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఆ మాటకే అంత శక్తి ఉంటే దేవుని మాటను నా హృదయములో మనము అది ధ్యానం చేసినప్పుడు అది లోతుల్లోకి, నరాల్లోకి, కండరాల్లోకి, నిజంగా ఏ డిప్రెషన్లోకి వెళ్ళాలా, పరలోక రాజ్య డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. అది ఫలించాలి. మనలో ఫలిస్తే అది మనకు మేలు, మనకు ఆశీర్వాదం కదా. వ్యర్థమైంది మన హృదయంలో ఎంతో బాధ కలిగిస్తుంది, ఎంతో వేదన కలిగిస్తుంది ఆ మాట. దానికంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావే, దేవుని మాటకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేవు? ఇస్తే అది ఫలిస్తుంది. ఎందుకంటే అది ఫలించదు, అది బాధలోకి నెట్టిపడేస్తుంది. కానీ దేవుని మాట ఫలభరితం చేస్తుంది, ఆశీర్వాదం కలుగజేస్తుంది. కనుక ఆయన మాటను మనము ఈరోజు మరి వినడానికి సిద్ధపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయాన్ని, మన చెవులను, మన ఆత్మను సిద్ధపరచుకుందాం. ఇక్కడ 9వ వచనం నుంచి మరికొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం.
అయితే మరి ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచి చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నది. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోపక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోగును. రాత్రి నెల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యము సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనం పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములు చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఎవడు దీపము ముట్టించి పాత్రతో మరి కప్పివేయడు, మంచం కింద పెట్టువాడు కానీ లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు, తెలియచేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొన కూడా తీసివేయబడును. కనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుని మాట మనం ఎట్లా వింటున్నాం, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎట్లా మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం, మన ఆత్మలో బలం తెచ్చుకుంటున్నాం, ఆత్మీయ స్థితిలో ఎలా ఉంటున్నాము మీరే చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు మనకి. మరి చూసుకునే బాధ్యత మనకే ఉంది. విని విడిచిపెట్టేస్తే ఫలితం ఏముండదు, పోరాటమే ఉంటుంది మనకి. ఆయన రాజ్యంలో ఉండే అర్హత మనం కోల్పోతాం. భూమి మీద బ్రతుకుండొచ్చు, ఏదో ఉండొచ్చు, ఏదో నడుస్తుంది, జస్ట్ సంథింగ్ అంతా నడుస్తూనే ఉంటుంది బ్రతుకు. కానీ దేవుని రాజ్యం పోలిన దేవుని వాక్యాన్ని, విత్తనాన్ని మనము ఎలాగా వింటున్నాము, విన్న తర్వాత అది మనలో ఫలిస్తుందా అని మనం ఖచ్చితంగా వివేచించగలిగిన వారుగా మనం ఉండాలి. ప్రియబిడ్డలారా, వివేచించాలి. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయము విలువైన నీ మాటను నిన్నటి దినము కొద్దిగా మీరు మాట్లాడి అన్నారు. విలువైన మాట, మరి కొద్ది మాటలు, మరి విలువైన విత్తనము, మరి మర్మమైన నీ విత్తనాన్ని, నీ మాటలని ఈ ఉదయము మాతో అందరితో మాట్లాడు. ఈరోజు వాక్యం అనే అర్థములో నీ మాట మా హృదయంలో ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా వింటున్నాం, ఎలా ఫలిస్తున్నాం, ఫలించామా, ఫలించట్లేదా మమ్మల్ని మేము పరీక్షించుకొని వినుచున్నారు కానీ దాన్ని చొప్పున జీవిస్తున్నారా మీరే ఆలోచించుకోనమని మాతో మాట్లాడుతున్నావు తండ్రి లూకా ద్వారా. కనుక దేవా, ఈరోజు నీ మాట నిజంగా నీ మాట మేము హృదయపూర్వకంగా అంగీకరిస్తే, దాన్ని చొప్పున నడిస్తే, దాన్ని ఆలోచిస్తే మా జీవితాలు ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా ఉంటాయి. నీ మాటను ఆస్వాదించే స్థితిలో సంఘము లేకుండా పోతుంది ప్రభువా. కనుక నీ మాట విన్నవారు ఎవరెవరు విన్నారు, ఎవరెవరు ఎలా ఉంటారో ఈరోజు నువ్వు మాట్లాడబోతుండగా ఆ మాటల్లో మేమున్నామా, ఏ పోలికలో ఉన్నాము, ఏ వ్యక్తులను పోలి మేము బ్రతుకుతున్నామో ఈరోజు నీ మాట ద్వారా మేము తెలుసుకునే కృప దయచేయమని, నీ దాసురాల్ని మీ సిలువ చాటున మరుగుపరుచుకుని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో నీ మాటలు గ్రహించే శక్తిని ఈ ఉదయం కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి నలుగురు వ్యక్తులను మరి మన ముందుకు తీసుకొని వచ్చాడు దేవుడు. నలుగురు వ్యక్తుల యొక్క అనుభవాన్ని, వారి జీవిత విధాన్ని, వాక్యం అనే విత్తనమును వారు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలాగా నడుస్తారు వాళ్ళని ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు.
కనుక 13వ వచనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మొదటి వారు 12 నుంచి చూసినట్లయితే త్రోపక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతుంది. దేవుని వాక్యం విని అంట దాన్ని ఏం చేయాలట? నమ్మాలట. నమ్మకంలోనే ఉందండి గొప్ప విజయం. ఆ నమ్మకమే లేదు, ఆ విశ్వాసమే లేదు. కనుక ఆయన ఏం చెప్తున్నాడు రక్షణ గురించి? ఆ మాట నమ్మి వారు త్రోపక్క నుండి వారు ఏం చేస్తారట? ఆ విత్తనం త్రోపక్క పడితే త్రోపక్క నుండేవారు ఆ మందిరానికి వస్తారు, సమాజ మందిరంలో ఆరాధనలు అన్నీ చూస్తారంట. కానీ వాక్యం యొక్క శక్తి, ఆ వాక్యములో ఉన్న రక్షణను వారు గుర్తించలేక నమ్మకుండా వాళ్ళు తొలగిపోతారంట. ఇది మొదటి కోపకు చెందిన వారు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు విడిచిపెట్టినప్పుడు ఎవరు వచ్చి వాక్యం ఎత్తుకొని పోతారట? సైతాన్ ఎత్తుకొని పోతుందంట. త్రోపక్క నుండే వాళ్ళు ఎవరంటే సినిమాలు, సీరియళ్ళు, మరి ఇతర లోకానికి సంబంధించిన వారు, లోకస్తుల వల్లే ధనాశ, మరి అన్నీ అవసరమే, కావద్దని కాదు. కానీ దేవుని మాటను, రక్షణను మరి ఒకవేళ దేవుని తెలుసుకొని వారికి కూడా పోలి ఉంది, తెలుసుకున్న వారికి కూడా పోలి ఉంది. హల్లెలూయా. కానీ విని రక్షణ పొందకుండా మరి వారు వాక్యాన్ని పక్కకు పడేసేసరికి వాక్యంని ఏం చేస్తుందంట? సైతాను అపవాది ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. హల్లెలూయా. అపవాది ఎత్తుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయట. అపవాది ఎత్తుకొని పోతే ఇక మనకి ఏముంటుందండి ఫలితం? ఇది మొదటి కోవకు చెందినవారు. రెండవ వారు చెందినవారు ఎవరంటే మరి ఇక్కడ చూడండి, మరి రాతి నేల నుండి వారు ఎవరనగా, రాతి నేల నుండి వారు ఎవరనగా ఇక్కడ వాక్యమును వినున్నప్పుడు వాక్యము సంతోషంగా వారు అంగీకరిస్తారట. హల్లెలూయా. ఎలాగా? చాలా వాక్యమును సంతోషంగా వారు అంగీకరిస్తారు. కానీ వారికి మరి మందిరములు, సమాజ మందిరములు, మరి మీటింగ్స్లు, గొప్ప గొప్ప దైవజనుల ద్వారా దేవుని మాటలు వినటానికి పరిగెత్తుకొని వస్తారు. లక్షల ప్రజలు వస్తారు. కానీ వారికి ఏం లేదంట, మరి వినినప్పుడు సంతోషంగా వాక్యం వింటూ ఉంటారు. కానీ అంగీకరించువారు, మరి వాక్యము సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున, సంతోషంగా దేవుని వాక్యం అయితే ఖచ్చితంగా వారు వింటారు. వేరే అంటే దేవునితో అంటుకట్టబడిన అనుభవం. చూడండి, ఒక చెట్టు ఫలించాలంటే, మా ఇంట్లో ద్రాక్ష చెట్టు ఉందండి, చాలా కొమ్మలేసింది, చాలా కాయలు వేస్తూ ఉంటుంది. దానికి చిన్న మొక్కని నేను మా సంఘ బిడ్డలు తీసుకొచ్చి పెడితే చిన్నది ఇంత మొక్క ఇప్పుడు చాలా పెద్ద పందిరైపోయింది, పెద్ద చెట్టు అయిపోయింది. అసలు దాని ఒక్కొక్క కాండం ఉంది కదా, ఆ యొక్క వేర్లు ఇంత లోపలికి ఇంకెంత పోయిందో తెలియదు. కానీ అది ఇంత లావుగా అది మొత్తం శాఖలుగా పాకింది. అర్థం ఏంటంటే భూమిలో అది నాటబడింది. దానికి తగినటువంటి నీరు, దానికి తగినటువంటి ఎరువు వేసాము గనక అది మరి తీసుకొని సంతోషంగా అది ఫలించటం స్టార్ట్ అయింది, ఫలాలు ఇవ్వటం స్టార్ట్ అయింది. అది వేరు తన్ని నిలబడ్డది. ఒక్కొక్క కాలంలో మరి దానికి నీరు, ఒక్కొక్కసారి టైం నేను అక్కడ ఉండనప్పుడు, నేను మరి వేరే ప్రాంతానికి కొత్తగూడెం హైదరాబాద్కి వచ్చినప్పుడు నీళ్ళు పెట్టాను. కానీ ఉన్నంతసేపు అయితే దానికి చాలా నీళ్ళు, టైంకి నీళ్ళు చాలా పోస్తాను, ఎరువులు వేస్తాను. అది లేనప్పుడు ఎండిపోకుండా గట్టిగా ఫలాలు వేస్తూనే ఉంటుంది. ఇది క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుని మాటనంట విని మరి వేరు తన్నేటట్లుగా ప్రార్థన జీవితం, ఉపవాస సహవాస జీవితం, వాక్య ధ్యానం, మందిర అనుభవం, దేవుని మాట విన్నప్పుడు మార్చుకోవటం, ఈ దేవునితో అనుసంబంధం ఉంటే, దేవునితో సహవాసం ఉంటే, వేరుండటం వల్ల వారు విన్న ఆ వాక్యము, దేవుని మాట, దేవుని విత్తనము సంతోషముగా వారిలో ఫలిస్తుంది. కానీ వేరు అనేది తన్నకపోతే, ఈ అనుభవం లేకపోతే, ఈ ప్రార్థనా జీవితం లేక, ఉపవాసం లేకపోతే, సహవాసం లేకపోతే, కొన్ని మరి దేవుని మాటల్లో ఉన్నటువంటి మరి ఆ మాటలు చొప్పున మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని మనం
ఉపయోగించుకుంటే ఎంత సంతోషంగా దేవుని మాట వచ్చిందో అంత సంతోషంగా మనలో ఫలభరితం అవుతుంది. కానీ వేరు లేకపోతే అప్పుడు ఏమైపోద్దంట, మరి కొంచెము కాలం వేరు లేనందున కొంచెము కాలము నమ్మి కొద్ది కాలము దేవుని భక్తిగా ఉంటారంట, దేవుని వాక్యం సంతోషంగా ఉంటారంట, కొద్ది భక్తి చేస్తారంట. కానీ వేరు బాగా అంటే వేరు తల్లి అంత బలమైన ఆత్మ బలము మనలో ఉన్నంత వరకు ప్రభుత్వం గట్టిగా బలమైన ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు శోధనలు, కష్టాలు, బాధలు, వేదనలు ఎన్ని వచ్చినా కూడా ఆ వాక్యము మన హృదయంలో భద్రపరిచి మనం నిలబెడుతుంది. ప్రియబిడ్డలారా, కొంచెంకాలం నమ్మి శోధన కాలం కనుక చూడండి, నెట్ అసలు నేను యూజ్ చేయలేదు. దీనివల్ల నాకు నిజంగా నేను ఆత్మలో ఫుల్ఫిల్నెస్ వస్తున్నాను. దీనివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. కరెక్ట్ దేవుని వాక్యం అందించలేకపోతున్నాను. చూడండి, మరి ఇంకొక కోవకు చెందిన వారు ధనభోగములు, మరి ఇంకొకరు ఏంటంటే వారు తొలగిపోతారంట. ముండ్ల పొదలో పడిన విత్తనము పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొద్దీ జీవన సంబంధమైన విచారముల చేత కొంత వాక్యము, జీవన విధానములు కొంత వాక్యం విని అయ్యేలే కష్టాలు ఉన్నాయి, ఇక జీవితం ఉంది, ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, వాక్యాన్ని పక్కకు పెడతారట. అది కూడా మనకి ప్రమాదమే. అది రెండవ కోవకు చెందిన, మూడవ కోవకు చెందినవారు. ఇంకొకటి నాలుగవ కోవదంటే మరి మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు ఎప్పుడైనా ఫలిస్తారండి. అది కష్టంలో, నష్టంలో, పోరాటంలో, ఒంటితనంలో వారు ఫలిస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు వాక్యము మంచి నేల అంటే దేవునితో సహవాసం చేసేవారు మంచి నేలగా ఉంటారు. అప్పుడు వారు ఎన్ని వచ్చినా వాక్యం అనేది వారి హృదయంలో భద్రపరచబడుతుంది. పరిశుద్ధాత్ముడు నిలబడతాడు కనుక ఖచ్చితంగా వారు మంచి నెలగా విత్తబడి ఉంటారు. ఇంకొక మాట చూసినట్లయితే ఓపికతో ఫలిస్తారట. వాళ్ళు వాక్యము వారిలో ఓపికతో ఫలిస్తుందట. ఆమేన్, హల్లెలూయా. వాక్యము ఒక్కసారి ఇప్పుడు విత్తనం వేయగానే 10 నిమిషాల్లో ఉరికొస్తుందండి విత్తనం. ఆ చెట్టు వస్తుందా, మొలకొస్తుందా? దానికి కనీసం 3 రోజులు పట్టుద్ది. 3 రోజుల తర్వాత చిన్న మొలక వస్తుంది. దానికి నీరు పోయాల, తేమ ఉండాల, మొలకొస్తుంది. 2వ రోజు, 3వ రోజు, ఇంకా 5వ రోజుకి అది ఒక కొమ్మలు వేస్తూనే ఉంటుంది. అది ఓపికతోటి ఫలిస్తూ ఫలభరితమైన తర్వాత మంచి ఫలాలు మనకిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము కూడా ఓపికతో మనము మాటను ధ్యానం చేస్తే మనం ఫలించు వారిగా ఉంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూసినట్లయితే ఈ 4 అనుభవాలు కలిగిన వ్యక్తులను మనకు దేవుడు ముందుకు తీసుకొని వచ్చాడు. ఈ అనుభవాల్లో నువ్వు ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ చివరి మాట అంటున్నాడు దేవుడు, నువ్వు మంచి నేలగా ఉండాలి. సరే, ఈ అనుభవాలు ఉన్నాయా? ఇక దాటిరా వాటిలో నుంచి. ఇకనైనా ఇప్పటికైనా దేవుని మాటను మరి మంచి నేలలో పడిన విత్తనముగా ఉంటేనే పరలోక రాజ్యానికి మనం అర్హులం. ప్రియబిడ్డలారా, పరలోక రాజ్యంలో మనం ఉండగలుగుతాం. ప్రియబిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 16వ వచనంలో ఎవడును దీపం వెలిగించి ముట్టించి పాత్ర కింద పెట్టడుగా. కింద చూసినట్లయితే కింద మరి పాత్రలో దీపం ముట్టించి ఏదన్నా ఇట్లా ముయ్యడుగా, ముస్తే చీకటి ఉంటుంది. లోపలికి వచ్చే వారికి ఎవరికి తెలియదు, ఏమి కూడా తెలియదు, కనబడదు ఏది. కానీ ఇక్కడ అంటున్నాడు, మరి అటువారే అట్లా చేస్తే మరి దేవుని నా మాటను నీ హృదయంలో ఎందుకు ఫలించకుండా చేసుకుంటున్నావు నువ్వు? అది దీపము కదా. అందుకే దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నేను నడిచే త్రోవలకు నాకు దీపముగా ఉన్నది. భక్తులందరూ దేవుని మాటను విన్నారు. ప్రియబిడ్డలారా, దేవుని మాటకు లోబడారు, ఓపికతో కష్టాల్లో ఫలించారు. అలాగూ మనం కూడా ఫలించేవారుగా ఉంటేనే దేవుని బిడ్డలుగా మనకు గుర్తింపు, దేవుని రాజ్యంలో మనం ఉన్నట్లుగా మనం గుర్తిస్తాము. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఆ దీపం వెలిగిస్తారు కదా, కొంచెం కింద మంచం కింద పెట్టరు కదా. లోపలికి వచ్చి వారికి అందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీదనే దానిని పెట్టుదురు కదా. తీర్చబరచబడిన రహస్యం ఏది లేదు కదా. ఆ దీపం వచ్చినప్పుడు ఎక్కడ ఏముందో అని అన్నీ చూసుకుంటాము, లైట్ వేస్తాం కదా. మరి దేవుని వాక్యం అనే దీపాన్ని నీ జీవితంలో ఏ కొరత ఉంది, ఏ బాధ ఉంది, ఏ మలినం ఉంది, ఏ మచ్చ ఉంది, ఏ డాగు ఉంది, అదన్నిటిని తొలగిస్తుంది కదా. నీవు కూడా అనేకులకు వెలుగుగా మారాలి కదా.
ఎప్పుడు ఇంకా దేవుని మాట నీలో ఫలించకుండా సంవత్సరాల తరబడి నువ్వు వాక్యాన్ని పక్కకు పెడితే, 3 అనుభవాలకు ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు మంచి నేలగా ఎప్పుడు మారుతావు? లోక సంబంధమైన ఒక దీపమే మనకు వెలుగునిచ్చి మనకు కావలసిన వాటిని మనం చేసుకోవడానికి అది ఉపయోగపడుతున్నప్పుడు, అంతకంటే విలువైన దేవుని మాట, ఆయన ప్రాణం పెట్టి మన కోసం వచ్చి ఆయన మాటను రిలీజ్ చేస్తుండగా, ఆయన మన బ్రతుకు వెలగటానికి, మనం వెలిగించి అనేకులను వెలిగించడానికి దేవాది దేవుని మాట మనకి ఇస్తుండగా మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం? వెలిగిస్తున్నామా? మన ద్వారా చీకట్లో ఉన్నవారు చీకట్లోనే ఉండిపోతున్నారా? ఒకసారి ఆలోచిస్తాం ప్రియబిడ్డ. హల్లెలూయా. కనుక మీరు ఇక్కడ చూడండి ఎంత మంచి మాట. ఇక్కడ 18 వచ్చిన మాట, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకొనువాడు తీసివేయబడును కనుక మీరేలాగు వినుచున్నారో, చూసారా, మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. దేవుని మాట పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద మీటింగ్స్లో, మందిరములు మీరు నా మాట ఎట్లా వినుచున్నారో ఒక్కసారి మీరు చూసుకోండి. మీరు సరిగ్గా వింటలేరా? ఫలిస్తలేరు. మీరు వినకనే ఫలిస్తలేరు. మంచి నేల లేదు, మీరు మంచి నేలగా లేరు కనుక ఫలిస్తలేరు. ఖచ్చితంగా మంచి నేల విత్తనం ఫలిస్తుంది. అది మంచి నేల దున్నబడాలా, దానికి ఎరువు వేయబడాలా, అది 2-3 సార్లు దున్నాలా, దాంట్లో ఎరువు వేయాలా, అప్పుడు మెత్తని చేయబడాలా. అప్పుడు అది ఏం చేస్తుంది? విత్తనం చకచక 3-4 దినములు అది ఫలిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. చప్పట్లతో యేసయ్యను గట్టిగా గణపరుస్తాం. నా ప్రియ బిడ్డలారా, చివరి దినాలు దేవుని మాట మనతో మాట్లాడుతున్నది. మనం ఎట్లా వింటున్నాం? 3 అనుభవాలు పక్కన పడే దేవుని వాక్యం పక్కన పడేస్తున్నావా? రాతి నేలైన నీవు సంతోషంగా వింటున్నావు, కానీ కొద్ది శోధన కాలంలో కొంతకాలం నమ్మి ఆ తర్వాత మళ్ళా వాక్యానికి, మందిరానికి, దేవుని సహవాసానికి, ఉపవాసానికి అన్నిటికీ దూరం అయిపోయి దేవుని మర్చిపోయే అనుభవం ఉంటున్నావు. వాక్యం ఫలించట్లేదు నీలో. మరొకరు హల్లెలూయా మరి ముండ్ల పొదల్లో పడింది. కొంతమంది ధనభోగం, ఉద్యోగాలు, కోరికలు, ఆశలు, ఇక అన్ని లోక సంబంధమైన అన్నీ కూడా వారు కూడా వింటారట. కానీ ఈ ఐహిక విచారాల వల్ల దేవుని వాక్యం పడ్డదంట, హృదయంలో నాటట్లేదంట. కానీ మంచి నేల, ఈ 3 అనుభవాలు కూడా మంచి నేలకు ఉన్నాయి. ఈ 3 అనుభవాలు మంచి నేలకు ఉన్నాయి. కానీ మంచి నేల ఏం చేసింది? వాటన్నిటిని వాక్యము ద్వారా సాత్వికముతో, ఓపికతో వాక్యాన్ని తీసుకొని అది ఫలించటం స్టార్ట్ చేసింది. కనుక అది ఫలించింది, అనేకులకు ఆహారంగా ఫలభరితంగా మారింది. నా ప్రియబిడ్డలారా, దీపము కొంచెం కింద ఇస్తే, కొంచెం కింద పెడితే దానికి విలువ ఉండదు, ఏమీ కనపడదు. కనుక ఆ దీపము వెలగాలి, వెలిగితే అనేకులకు కనపడుతుంది. మనం కూడా దేవుని మాట మనం ఫలిస్తేనే మనం ఆయన పిల్లలుగా కనపడతాం, లోకానికి వెలుగుగా ఇస్తాం. లోకాన్ని, చీకట్లో ఉన్న వారిని దేవుని వెలుగులోకి మనం నడిపిస్తాం. ఆయన వాక్యం మనలో ఫలిస్తే. హల్లెలూయా. కనుక మీరు ఎలా వింటున్నారో ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి. కలిగింది తీస్తాడట, లేని వాడికి ఇంకా తీసేసి కలిగిన వాడికి ఇచ్చేస్తాడట దేవుడు. అంటే అది చాలా ప్రమాదం ప్రియబిడ్డలారా, చాలా ప్రమాదం అది. ఎందుకంటే దేవుని మాటను మనం గౌరవించాలి, దేవుని మాటను ధ్యానం చేసుకోవాలా, దేవుని మాటకు విలువ ఇవ్వాలా, దేవుని మాటలు ఓపికతో ఫలించాలా. దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనతో అంటున్నాడు, నువ్వు ఎక్కడ నా మాటలు వింటున్నా, సమాజంలో కానీ, లక్షల ప్రజల్లో కానీ, ఎక్కడికి వెళ్ళి వింటున్నా నా మాటలు నీలో ఫలించాలా. ఎట్లా వింటున్నావో చూసుకో, జాగ్రత్త చేసుకో. ఫలిస్తుందా? ఫలించావా? నాలో నిలబడ్డావా? నా కొరకు నిలబడ్డావా? నువ్వు వెలుగుగా ఉన్నావా? చీకట్లో ఉన్న వారి వెలుగులోకి తీసుకొని వస్తున్నావా లేదా? ఒకసారి చూసుకో. నువ్వే
అంటున్నాడు దేవుడు. నా ప్రియ బిడ్డ, హల్లెలూయా. అది ఈరోజు చూసుకోమంటున్నాడు దేవుని వాక్య విషయంలో. నీలో వాక్యం ఉందా? ఫలిస్తున్నావా? వాక్యానుసారమైన జీవితం ఉందా? వాక్యానుసారమైన బోధ ఉందా? వాక్యానుసారమైన భక్తి ఉందా? ఒక్కసారి నా మాటలు వింటున్నావు కదా, పరీక్షించుకో, పరిశోధించుకో, నిన్ను నువ్వు కట్టుకో. మంచి నేల వలె విత్తనము నీలో ఫలించాలి. నా మాట నీలో ఫలిస్తేనే నేను అనేకులకు కనబడతా. లోకానికి నువ్వు వెలుగు. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఆ రాజ్యంలోకి అనేకులు వస్తారు కదా. ఒక్క విత్తనం ఎన్నో ఫలాలను ఇస్తుంది. ఒక్క చెట్టు అనేక ఫలాలు, ఒక్క విత్తనం అనేక కూర మొక్కలు, కూరగాయలు ఇస్తుంది మనకి. మనం ఎందుకు ఇవ్వట్లేము? మనం ఇస్తున్నామా? మన ద్వారా అనేకులు దేవుని దగ్గర నడిపించబడుతున్నారా? మనం ఫలిస్తున్నామా? ఫలించకుండా ఇంకా మూల పొద అనుభవం, రాతి నేల అనుభవం, త్రోపక్క అనుభవం, ఈ అనుభవాలు కలిగి ఉన్నావా? అయితే చాలా ప్రమాదం. శత్రువు చాలా డిస్టర్బ్ చేస్తాడు.